నెక్స్ట్ మనకి ఇక్కడ ఏముంది, కాలమ్స్. ఓకే, దీని గురించి నేను ఒకటి ఏం చేస్తానంటే డూప్లికేట్ చేసి చూపిస్తాను. ఇదే టెక్స్ట్ ని నేను 2 కాలమ్స్ లో పెట్టాలనుకుంటే ఏం చేస్తానంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది కదండి, ఇక్కడ దీన్ని లెఫ్ట్ అలైన్ పెట్టేస్తాను. సో ఇక్కడి నుంచి ఇది కట్ చేసేస్తాను. ఓకే, కట్ చేయడానికి ఈజీగా నేను Ctrl+X Ctrl+V కొడితే నాకు కొన్నిసార్లు ఆ ఫార్మాటింగ్ ప్రాబ్లమ్స్ అంత ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో మీకు కొన్ని ఈజీ టెక్నిక్స్ చెప్తాను. ఇప్పుడు ఇలా ఉన్నదాన్ని ఈ ఫస్ట్ 2 పారాగ్రాఫ్స్ లెఫ్ట్ సైడ్, సెకండ్ 2 పారాగ్రాఫ్స్ రైట్ సైడ్ పెట్టాలి అంటే, థర్డ్ ఫోర్త్ సెకండ్ కాలంలో పెట్టాలంటే ఏం చేయొచ్చు అంటే, జస్ట్ ఓకే ప్రస్తుతానికి అయితే ఇలా చేద్దాం. ఓకే, సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ 2 కాలమ్స్ అని క్లిక్ చేస్తే ఏమవుతుందో చూడండి. సో ఇలా వచ్చింది, కానీ నాకు ఇలా రాకూడదు. ఎందుకు నాకు ఎలా కావాలంటే, హెడ్డింగ్ మాత్రం మూవ్ కాకూడదు, హెడ్డింగ్ కాలమ్ గా కన్వర్ట్ కాకూడదు. సో అటువంటప్పుడు సరే, ఇక్కడ ఏదైనా ఆప్షన్ ఉందో చూద్దాం. మనకి కొన్నిసార్లు సెలెక్టెడ్ టెక్స్ట్ ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడైతే ఆ ఆప్షన్ లేదు. సో మనకి వర్డ్ లో ఉంటుంది. వర్డ్ లో సెలెక్షన్ చేసుకొని ఆ సెలెక్టెడ్ టెక్స్ట్ మాత్రమే కాలమ్స్ గా డివైడ్ చేసే ఆప్షన్ ఉంటుంది, కానీ ఇందులో లేదు. సో దీనికి మనం ఏం చేయాలంటే డివైడ్ చేసుకుందాం. 2 టెక్స్ట్ బాక్స్ లో సపరేట్ పెట్టుకుందాం. దీన్ని ఒక టెక్నిక్ చెప్తున్నాను మీకు ఇప్పుడు. ఇలా పెట్టేసుకొని కంట్రోల్ పట్టుకొని షిఫ్ట్ పట్టుకొని కిందికి లాగితే ఆటోమేటిక్ గా కాపీ పేస్ట్ అయిపోతుంది. ఓకే, మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. ఇక్కడ మీరు కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి, బట్టి పట్టకూడదు, కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. ఏంటంటే కంట్రోల్ పట్టుకొని లాగితే జస్ట్ ఒక కాపీ వస్తుంది. ఓకే, కంట్రోల్ షిఫ్ట్ ఎందుకు పట్టుకుంటామంటే, మనం కాపీ చేసి డ్రాగ్ చేసేదాన్ని స్ట్రెయిట్ లైన్ లో తీసుకెళ్ళడానికి షిఫ్ట్ అనే కీ యాడ్ చేస్తాం. సో కంట్రోల్ అంటే జస్ట్ కాపీ. ఓకే, సో ఇలా నేను లెఫ్ట్ సైడ్ మూవ్ చేసినా కానీ షిఫ్ట్ పట్టుకొని డ్రాగ్ చేస్తే నాకు లెఫ్ట్ సైడ్ పోదు, డౌన్ యారో స్ట్రెయిట్ గా వస్తుంది. సో కంట్రోల్ పట్టుకొని షిఫ్ట్ యారో నొక్కి ఇలా. ఓకే, ఇలా వచ్చింది. ఇప్పుడు మనకి 2 కాపీస్ ఉన్నాయి కదా, ఫస్ట్ కాపీలో ఇది డిలీట్ చేసేస్తాము. ఓకే, సో ఇప్పుడు దీన్ని టెక్స్ట్ బాక్స్ సైజ్ ఇలా తగ్గిస్తున్నాను. ఓకే, దీన్ని తీసుకొని ఇలా షిఫ్ట్ పట్టుకొని చూడండి. మామూలుగా నేను ఇలా అంటే నేను నా మౌస్ మూమెంట్ సరిగా లేకుంటే అటు ఇటు వెళ్ళే అవకాశం ఉంటుంది, మళ్ళీ అలైన్మెంట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఎప్పుడైనా స్ట్రెయిట్ లైన్ లో మూవ్ చేయాలి అనుకుంటే మీ కీబోర్డ్ మీద షిఫ్ట్ పట్టుకొని ఇలా మూవ్ చేయండి. మౌస్ కొద్దిగా అటు ఇటు కదిలినా కూడా అది లెఫ్ట్ రైట్ పోదు. సో ఇందులో మనం ఏం చేయాలి, ఇది డిలీట్ చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు దీన్ని మనం 2 కాలమ్స్ లో కన్వర్ట్ చేసుకోవడం ఈజీ. సో ఇక్కడ ఎక్స్ట్రా స్పేస్ ఉంది, తీసేస్తాను. ప్లస్ ఇది కరెక్ట్ గా దీనంతే పెట్టుకుంటాను. ఇక్కడ 2 కాలమ్స్ అని ఉన్నాయి కదా, 2 కాలమ్స్ చూడండి, ఇలా మనకి 2 కాలమ్స్ లో వస్తుంది. సో కరెక్ట్ గా మంచిగా అలైన్ అయిపోయింది. సో 3 కాలమ్స్ కావాలంటే సేమ్ ఇక్కడికి వెళ్ళిపోయి 3 కాలమ్స్. సో ఇలా మనకి ఒక ప్రెజెంటేషన్ లో కాలమ్స్ లాగా మీరు కావాలనుకుంటే అలా చేసుకోవచ్చు. ఎక్కువ కాలమ్స్ కావాలంటే చెప్పండి. ఓన్లీ 3 కాలమ్స్ దాకానే మనకి లిమిట్ ఉంటుందా? ఇంకా కావాలంటే ఏం చేయాలో చెప్తాను. మోర్ కాలమ్స్ చేసి ఇక్కడ ఎన్ని కాలమ్స్ కావాలి. యాక్చువల్ గా 3 కంటే ఎక్కువ ఇస్తే అది చూడడానికి బాగా ఉండదు, అంటే రీడింగ్ బాగుండదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను 6 ఇచ్చా అనుకో, ఏమవుతుంది చూడు, ఇక్కడ అంత పర్ఫెక్ట్ గా చూడలేము. సో మాక్సిమం 3 అంతే. మీరు ఏదైనా న్యూస్ పేపర్ చూడండి, ఒకవేళ వైడ్ పేపర్ అయితే 4-5 ఉండొచ్చు, అంతకంటే ఎక్కువ ఉండవు కదా. సో ఇక్కడ ప్రెజెంటేషన్ కి అయితే 3 సరిపోతాయి. అందుకే వాళ్ళు ఇక్కడ 3 అని ఇచ్చారు మనకి. 3 కాలం పెట్టి చూడండి. ఇప్పుడు ఈ హెడ్డింగ్ ఉంది, సరే నేను దీన్ని డూప్లికేట్ చేసుకుంటున్నాను. డూప్లికేట్ చేసుకున్న తర్వాత దీన్ని క్లిక్ చేసుకొని కంట్రోల్ పట్టుకొని లాగితే ఒక కాపీ వస్తుంది. ఇక్కడ మెయిన్ గా మనం డిస్కస్ చేసింది ఏంటంటే, కంట్రోల్ పట్టుకొని షిఫ్ట్ పట్టుకొని డ్రాగ్ చేస్తే కాపీ వస్తుంది. దాన్ని మనం ఎలా యూజ్ చేయాలనేది డిస్కస్ చేసాం. సో అదే విధంగా మనకి కాలమ్స్ గురించి మనం డిస్కస్ చేసాం. సో కాలమ్స్ గురించి క్లియర్ గా అర్థమైంది కదా. అర్థమైందంటే మనం నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోదాం. ఓకే, సో యాక్చువల్ గా కాలమ్స్ చాలా ఈజీ. సో ఓకే, బ్రీఫ్ గా చెప్పేస్తాను. వెరీ సింపుల్. మీరు పారాగ్రాఫ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కాలమ్స్ ఉంటుంది, క్లిక్ చేసి ప్రాక్టీస్ చేయండి. సో మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు మీకు వస్తుంది. ఓకే, సో అప్పుడు కూడా రాకుంటే ఏమైనా ప్రాబ్లం ఉంటే స్క్రీన్ షాట్ పెట్టండి, నేను చెప్తాను. ఓకే, సో వెరీ సింపుల్. మనకు కావాల్సిన పారాగ్రాఫ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ హోమ్ ట్యాబ్ లో ఇక్కడ కాలమ్స్ బటన్ ఉంటుంది. ఎన్ని కాలమ్స్ కావాలో అన్ని కాలమ్స్ సెలెక్ట్ చేసుకోవాలి, అంతే. వెరీ సింపుల్. ఓకే.